మేం కావాలని చేయలేదండి, మమ్మల్ని క్షమించండి. కొంచెమైనా మర్యాద లేదా నీకు? అనాదిగా వస్తున్న ఆచారాన్ని మట్టిపాలు చేసిండ్రు కదనే. ప్రతీకారం తీర్చుకోకుండా ఈ ఊరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఈ శంకర్ సూర్యకి పరువు ప్రాణం అన్నీ ఒకటే పూజారి గారు. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. పాపం వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నారో ఏంటో. ఎలాగైనా వాళ్ళని కలిసి క్షమాపణ అడగాలి. అన్న ఎట్లా ఫీల్ అవుతాడో ఆలోచించకుండా ఆవేశంలో వాళ్ళని కొట్టినా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి అన్నెళ్ళి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. తప్పు చేసిన.
ఆ శంకర్ సూర్య కథం. అసలేం జరిగిందంటే ఇక్కడేం మాట్లాడకండి. ఇక్కడ అందరూ అతని మనుషులే. విన్నారంటే మనందరిని ఇక్కడే చంపేస్తారు. శంకర్ సూర్య మనుషులకి ఈ విషయం తెలియకముందే మనం బుజ్జమ్మని చందమ్మని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిజమే దస్తగిరి, మనం ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకీ డాక్టర్స్ ఏమన్నారు వెంకటేష్? స్పృహ రావడానికి ఇంకొంచెం సేపు పట్టుద్దంటన్నా. పర్లేదు, బుజ్జమ్మని చందమ్మని హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళడం ముఖ్యం. దస్తగిరి, బండ్లు రెడీ. పదండి. విరాట్ బాబు, ఏమైంది బాబు? పట్నం నుంచి వచ్చిన వాళ్ళే ఇదంతా చేశారు సాంబా. నా కళ్ళ ముందు అన్నయ్య కాలి బూడిదైపోయాడు సాంబా. అన్నా, అన్నా, శంకర్ అన్నా, అన్నా, వాళ్ళని వదలొద్దు సాంబా, నరికేయాలి. నీ మీద ఉంటున్నా, నీ చావు కారణమైన వాళ్ళని బతకనివ్వను, ప్రాణాలతో ఉంచను. ఎక్కడున్నా వెతికి చంపుతా. శంకర్ సూర్య మాకు క్షమాపణ చెప్పడానికి వస్తున్నాడని తెలియక అతను మమ్మల్ని చంపడానికి వస్తున్నాడని అపార్థం చేసుకుని దస్తగిరి కళింగ అతని మీద దాడి చేశారు. అలా మా ప్రమేయం లేకుండానే అతని చావుకి మేము కారణమయ్యాం కార్తీక్. మేము స్పృహలోకొచ్చాక చాలా బాధపడ్డాం. కానీ అప్పటికే పరిస్థితి మా చేయి దాటిపోయింది. చేసేదేమీ లేక మేము ఆ విషయాన్ని అంతటితో వదిలేశాం. కానీ అతని మనుషులు మా మీద పగ పెంచుకొని మమ్మల్ని చంపాలని ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారనే విషయం మాకు తెలీదు. సాంబా నన్ను తీసుకొచ్చి చంపాలని చూసినప్పుడే నాకు విషయం అర్థమైంది. వాళ్ళు చందు అక్క కోసం కూడా వెతుకుతున్నారు కార్తీక్. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మా మీద పగ తీర్చుకోవాలనుకోవడంలో తప్పులేదు కార్తీక్. అసలు విషయం వాళ్ళకి తెలియదు కదా. కానీ అతను బతికున్నాడని తెలిసి నేను చాలా సంతోషించాను కార్తీక్. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? మెనక, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటం చాలా డేంజర్. ఏ క్షణంలోనైనా సాంబా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు. నేను వెంటనే హైదరాబాద్ తీసుకెళ్తాను రా. మరి నువ్వు? చెప్పాను కదా మెనక, కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవి పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి రాలేను. తర్వాత అన్ని విషయాలు నీకు క్లియర్గా చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద రా. సాంబాకి శంకర్ సూర్య అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు. ఆ అభిమానంతోనే శంకర్ సూర్యాన్ని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ అతను చంపాలనుకుంటుంది నాకు సంబంధించిన మనుషుల్నే అని నేను సాంబాతో ఎలా చెప్పగలను? వాళ్ళని చంపొద్దని చెప్తే నేను శంకర్ సూర్య కాదన్న విషయం బయటపడిపోతుంది. అలా అని చెప్పకుండా ఉండిపోతే చందు మేనకల ప్రాణాలకే ప్రమాదం. నేను శంకర్ సూర్య స్థానంలో ఉన్నట్టు మేనక్కి తెలిసినా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి సమస్య తీరేంత వరకు సాంబాకి మేనక్కి ఏ విషయం చెప్పకూడదు. మేనక, నువ్వు ఈ ఊరు ఎప్పుడూ రావద్దు. నేను అలాగే అనుకున్నాను కార్తీక్. కానీ నీకోసం రాక తప్పలేదు. నీ గురించి ఆంటీ ఎంత బెంగ పెట్టుకున్నారో నీకు తెలీదు. ఆంటీ బాధ చూడలేకే నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. ఆంటీ కన్నా మాకన్నా ఇక్కడున్న వాళ్ళు నీకంత ముఖ్యమా కార్తీక్?
ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వీళ్లతో ఉండటమే ముఖ్యం మేనక. అసలు వీళ్ళ గురించి మాతో ఎప్పుడు చెప్పలేదేంటి కార్తీక్? ఆ అవసరం రాలేదు మేనక. అంతకుముందు వాళ్ళ గురించి నేను అంతగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచించక తప్పట్లేదు. నేను శంకర్ సూర్యలా ఉండిపోతే అమ్మ నా కోసం బాధపడుతుంది, కార్తీక్లా మారిపోతే ఆ కుటుంబం బాధపడుతుంది. ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను మేనక. ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒకరోజు పరిష్కారం దొరుకుతుందనే ఆశతోనే ఎదురు చూస్తున్నాను. భగవంతుడా, ఇన్ని రోజుల నుంచి నీ సన్నిధిలోనే ఉంటున్నాను, నీ పాటలే పాడుతున్నాను. ఒక్కసారి కూడా నా మీద దయగలగట్లేదా స్వామి? ఎన్ని రోజులు నాకు ఈ నిర్బంధం? నాకు విముక్తి కలిగేది ఎప్పుడు తండ్రి? ఆ యశోదరిని ఎలాగోలా బతిలాడుకుందామంటే ఉన్న ఒక్క ఆధారం ఆ ఏవీ రావుగాడు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి దిక్కులేనులాగా తయారైపోయింది. ఏ దిక్కులేనుడికి దేవుడే దిక్కంటారు. నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించు తండ్రి. నారాయణ, దేవుణ్ణి పిలిస్తే దెయ్యం వచ్చిందేంటి? నారాయణ, నారాయణ, చెప్పండి ఏవిరావు గారు. ఏం ఫోన్ అయ్యా ఇది? ఉత్త డబ్బా ఫోన్ లా ఉంది, ఏమొస్తాలేవు. డబ్బా ఫోనా? డిఎల్ సిమ్ అండి. అంటే అంటే 2 నాలుకల మనిషి అన్నమాట. దాంట్లో రాకపోవడం కాదు, తమరికే వాడటం చేత కావట్లేదు. అసలు ఇట్లాంటి ఫోన్ మీ ఊళ్ళోనే ఎవరికి లేదు తెలుసా? అబ్బా, అంత గొప్పదా? అయితే ఇందులో పాటలు వస్తాయా? చెవురుగా ఒక్క పాటలేంటే పాటలు, ఆటలు, మాటలు అన్నీ వస్తాయి. వాడుకోవటం తెలియాలి గాని. అయితే ఒక మంచి ఊపన్న పాట పెట్టు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక నా సావు నేను వస్తుంటే ఈ ఎదవొక పాట కావాలంట. పాట పెట్టమంటే అట్లా నవ్వుతావేమిటి? పెట్టు. ఫోన్ ఇస్తే కదా పెట్టేది. ఇందా. అమ్మయ్యా, నా బుజ్జిముండ చంకలో పిల్లిలాగా జేబులో ఎంత చక్కగా నక్కుండేదో. యాదవాని తొందరగా పెట్టు. మరి ఈ ఫోన్ ఇవన్నీ కూడా చేస్తుందా? వినపట్లా? ఎడ్డినాయాల సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది ఏంటి ఇది? నా దగ్గర నుంచి ఫోన్ లాక్కుని ఈడు పాటలేంటో ఎంజాయ్ చేస్తాడా? టైం బ్యాడ్ అయితే ఇంతే. ఫోన్ ఇప్పుడు మోగిందేంటి? రావు గారు, ఒక్కసారి వండి ఫోన్ మాట్లాడిచ్చేస్తాను. అబ్బాచ్చా, ఫోన్ మాట్లాడతావా? ఈ విషయం సామాన్యంగా తెలిసిందనుకో, ఫోన్ మాట్లాడడానికి నీకు గొంతుండదు. ఉండు, నేను మాట్లాడతాను. వద్దండి వద్దండి వద్దండి. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి లవర్కి ఎట్లయినా? ఏమండి, నా బతుకు లవరా? లవర్ లేదు, ఫ్లవర్ లేదండి బాబు. ఒక్కసారి ఇచ్చేయండి, మాట్లాడిచ్చేస్తాను. మీ దండం పెడతాను. ఒక్కసారి ఇవ్వండి, ఒక్కసారి ఫోన్ మాట్లాడిచ్చేస్తాను. నేను మాట్లాడతాను కదా. హలో, ఒరే వెదవా, ఎక్కడ తెచ్చావురా? అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు తీయట్లేదు? పాటలు వింటున్నాను. నేను ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే నువ్వు అక్కడ కూల్గా పాటలు వింటున్నావా వెదవా? అవును, ఏం పాటో తెలుసా? ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పోస్తా. రేయ్, నాకు తిక్క రేగిందంటే నీకు దినం పెడతానురా. ఎవరితో మాట్లాడతానో తెలుసుకుని మాట్లాడు. నువ్వేమన్నా పడ్డానికి నేను నారాయణ కాదు, ఏవీ రావుని. ఏమండి రావు గారు, ఆవిడ సంగతి మీకు తెలియదండి. నా మాటని ఫోన్ పెట్టండి బాబు. ఫోన్ అంటే నారాయణ కాదా ఫోను? అవును, ఫోను నారాయణ దగ్గర లేదు, నేనే కొట్టేశాను. మళ్ళీ ఫోన్ చేశావనుకో, నిన్ను కూడా తీసుకొచ్చి నారాయణ పక్కన కట్టేస్తాను. ఓరిడి మూర్ఖత్వం జావా. ఈడేం విన్నాడు, ఆవిడేం మాట్లాడిందో. దేవుడా, ఏంటే బాబు ఇదంతా? నారాయణ దగ్గర ఫోనున్నట్టు వాళ్ళకి తెలిసిపోయిందన్నమాట. అంటే ఏదో ఒక రోజు నా గురించి కూడా తెలుసుకుంటారన్నమాట. ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా వేరే చాయిస్ లేదు. నేనే రుద్రవరం వెళ్ళాలి.
నువ్వు రాకుండా ఉండాల్సిన చందు. నేను ఎలాగైనా మేనకని విడిపించుకొని వచ్చి ఉండేవాణ్ణి. లేదంకల్, మేనకని వాళ్ళ నుంచి విడిపించటం అంత ఈజీ కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను మీకు ముందే చెప్పాను. అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది చందు. ఇప్పుడు వాళ్ళ కంట పడితే నీ ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు నిన్ను వదలరు. నాకేమైనా పర్వాలేదంకల్. ముందు మనం మేనకని కాపాడాలి. వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడు మేనక వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు తనని ఎంత టార్చర్ పెడుతున్నారో ఏంటో. అలాగని నువ్వెళ్ళి ప్రమాదంలో చిక్కుకోవడం కరెక్ట్ కాదు చందు. నేను ప్రమాదంలో చిక్కుకుపోయినా సరే మేనకని ప్రమాదంలో నుంచి బయటపడేస్తాను. మేనకని కాపాడాల్సిన బాధ్యత నాకుంది అంకల్. నా జీవితం ఏనాడో ముగిసిపోయింది. ఇప్పుడు నాకు ఏదైనా జరిగినా పెద్దగా జరిగే నష్టమేమీ లేదు. కానీ మేనకకి ఇంకా చాలా జీవితం ఉంది అంకల్. నేను కాదంటం లేదు చందు. కానీ నీకేదైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? పిల్లలతో బ్రతకాలని నాకు ఉంది అంకల్. కానీ మేనకని కాపాడడం నాకంతకంటే ముఖ్యం. నాకేదైనా అయితే పిల్లల్ని చూసుకోవడానికి మీరంతా ఉన్నారంకల్. కానీ మేనకకి ఏం కాకూడదు. ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ని నాకోసం దూరం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరినీ ఒకటి చేసి నా రుణం తీర్చుకుంటాను. మేనకని కాపాడతాను. ఎవరు తప్పించుంటారు? దానికి మనూర్లో సహాయం చేసేవాళ్ళెవరు? ఉన్న ఆ ఒక్కడిని కట్టిపడేశాం. మరి ఎవరు దాన్ని కాపాడి ఉంటారు? ఎరా ఏమైనా తెలిసిందా? అన్నా మొత్తం జాన్కారీ చేసినావన్నా. మా నూరోడు కాదంట, వేరే ఎవరో చేసిండ్రంట. ఎవడ్రా వాడు? ఖచ్చితంగా దాని మనిషి అయి ఉంటాడు. మనకు తెలియకుండా మనూర్లోకి వచ్చాడంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. రేయ్, అందరూ ఒక కన్నేసి ఉంచండ్రా. ఎవరు మనూర్లోకి వస్తుండ్రో ఎవరు పోతుండ్రో గమనించండి. ఎవరి మీదైనా అనుమానం వస్తే నా కాడికి ఈడ్చుకురండి. ఉండ్రా. మేనకా, నీకేం కాలేదుగా? నేను నీకోసమే వస్తున్నాను మేనకా. నువ్వు రుద్రవరం వెళ్ళావని తెలిసి నేను ఎంత చెప్తున్నా వినకుండా నీకోసమే బయలుదేరింది. రుద్రవరం వెళ్ళడం తనకు ప్రమాదం అని తెలిసినా నీకోసం రిస్క్ తీసుకుంది తను. నీకు కార్తీక్ ఎలా కలిశాడు మేనకా? శంకర్ సూర్య మనుషుల నుండి నన్ను కాపాడింది కార్తీకే అంకుల్. ఏంటి మేనకా నువ్వనేది? వాళ్ళు మళ్ళీ నీ మీద అటాక్ చేశారా? కార్తీక్ రాకపోయుంటే ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదక్కా. నాకేమీ అర్థం కావట్లేదు మేనకా. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు చందు. మీరు వెంటనే మేనకని తీసుకుని వెళ్ళండి. మరి నువ్వు? నాకు కొంచెం పని ఉంది చందు. ఎక్కడికి వెళ్తున్నావు కార్తీక్? రుద్రవరం వెళ్తున్నాడక్కా. రుద్రవరమా? నీకు అక్కడేం పని కార్తీక్? అవన్నీ మేనకు చెప్తాను చందు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ప్రమాదం. అది కాదు కార్తీక్. చందు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. మేనక, ఇక్కడ జరిగిన విషయాలేవి అమ్మకి చెప్పొద్దు. తను కంగారు పడుతుంది.
సమయం చూసి అన్ని వివరంగా నేనే చెప్తాను. అంతవరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. అలాగే కార్తీక్. కార్తీక్, నాకు నీ ఫోన్ నెంబర్ ఇవ్వగలవా? నిన్నేం ఇబ్బంది పెట్టను కార్తీక్. ఏదైనా అర్జెంట్ అవసరం పడితే తప్ప నీకు కాల్ చేయను. సరే మేనక, కానీ ఆ నెంబర్ నువ్వు ఎవరికి ఇవ్వకు, ముఖ్యంగా అమ్మకి అస్సలు ఇవ్వకు. అలాగే కార్తీక్. సరే, నేను SMS చేస్తాను. ముందు మీరు బయలుదేరండి. పదక్క.